కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంటే అందగాళ్లు ఎవరూ లేరని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖలో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీకి బుధవారం మంత్రి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన ఒలింపియన్ పివి సింధు మంత్రి లోకేష్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. దీనిపై తన ప్రసంగంలో స్పందించిన మంత్రి నారా లోకేష్ సింధు చెప్పిన చాలా అంశాలపై తాను ఏకీభవించినప్పటికీ కూడా కేబినెట్లో అందగాడు అనే విషయమై విభేదిస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. కేబినెట్లో తమ అందరికంటే పవన్ కళ్యాణ్ అన్న అందంగా ఉంటారని లోకేష్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఇక విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న పివి సింధు అకాడమీకి అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. క్రీడల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 90 దశకం నుంచి నమ్మకం ఉంచారని గుర్తు చేశారు. తమ ఇంట్లో కూడా దేవాంశ్ ఏ ఆటలు ఆడుతున్నది అడిగి తెలుసుకుంటారని చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో సింధు అకాడమీ విజయవంతం చేయడానికి ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సింధు స్థాపించిన అకాడమీ రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా విశాఖ నగరంలోని అరిలోవాలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. యువ క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యంగా చెప్తూ ఉన్నారు. అత్యాధునిక కోర్టులు, ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ సైన్స్ యూనిట్లు ఇందులో ఉంటాయని అంటూ ఉన్నారు. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ వంటి క్రీడలకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం బ్యాడ్మింటన్ కు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రకాల క్రీడలకు కేంద్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్తూ ఉన్నారు. ఇక కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన పివి సింధు అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అకాడమీ ఎలా ఉండాలనే అంశమై తాను చాలా ఆలోచించానని, ఆస్ట్రేలియా, ఖత్తర్ తరహాలో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయా దేశాల్లో పర్యటించారని తెలిపారు. విశాఖ అకాడమీలో దేశం కోసం మంచి క్రీడాకారులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు.